శ్రీ సీతారామ కళ్యాణం కమనీయం కడుమోదం కనురో కనురో కన్నుల పండుగగా ముద్దు మురిపాలతో ముదముగా సోదరులతోటి సాగెను శ్రీరాముని బాల్యము. పాలు తాగే వయసు పరిగెత్తె వయసును చేరగా పుత్రులకు పలు విద్యలు నేర్పంగ దశరథుడు పంపెను పుత్రులను కుల గురువు వశిష్ఠుడి వద్దకు. నేర్పగా వశిష్ఠుడు నేర్చిరి విద్యలన్నీయు నేర్పుగా. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆనందంతో అయోధ్య చేరిరందరూ. దశరథుడు సతిపుత్రులతో సంతోషమున ఉండగా వచ్చెను విశ్వామిత్రుడు. కోరెను యాగ రక్షణకై శ్రీరాముడిని పంపమని. తల్లడిల్లిన దశరథుడు తనయుని బదులు తానే వచ్చెదననియే సమ్మతించక విశ్వామిత్రుడు శ్రీరాముడినే కోరగా. విధి లేక దుఃఖంతో పంపెను ప్రియపుత్రుడిని. తోడుగా వెళ్ళెను తమ్ముడు లక్ష్మణుడు. శ్రీ సీతారామ కళ్యాణం కమనీయం కడుమోదం. కనురో కనురో కన్నుల పండుగగా మిథిలా నగరమున బుడి బుడి నడకల భూమి పుత్రిక బంతి ఆట ఆడుతుండగా వెళ్ళినదది శివధనస్సు పేటిక చాటుకు. మహామహులకే ఎత్త సాధ్యము కాని ఆ పేటికను పసిపాపవలీలగా దానిని జరిపి బంతినందుకొనగా అచ్చర పొందెను జనకుడు అనుకొనెను అప్పుడే. ఆ శివధనస్సును సంధించిన వాడే తన పుత్రికకు పతి అని. శ్రీ సీతారామ కళ్యాణం కమనీయం కడుమోదం. కనురో కనురో కన్నుల పండుగగా సరయూ నది ఒడ్డున విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులకు బల అతి బల విద్యలు నేర్పగా. తాటకి వనన్ను చేరిరి మువ్వురు. కనిపించెను అక్కడ కారు మబ్బుల తాటకి భీకరంగా నవ్వుతూ వచ్చే వారిని చంపగా. దరి చేరిన తాటకిని చంపమనే విశ్వామిత్రుడు. శ్రీరాముడు అది స్త్రీ అని సందేహించగా అది అబల కాదు అధర్మానికి ప్రతీక. ధర్మరక్షణకై దానిని చంపుట ధర్మమే అని చెప్పగా మట్టు పెట్టను ఒక్క బాణంతో శ్రీరాముడు ఆ రక్కసిని. శ్రీ సీతారామ కళ్యాణం కమనీయం కడుమోదం.
ఆశ్రమున నిర్విఘ్నంగా సాగే యజ్ఞం 6 రోజులు. అప్పుడు వచ్చిరి మారీచ సుబాహు రక్కసులు యజ్ఞం భగ్నం చేయగా, రాముడి శరమునకు సుబాహు చావగా. మారీచుడిపై వదలిన మానవాస్త్రంకు ఎగిరి పడెను వాడు సప్త సముద్రాలవతల. యజ్ఞం నిర్విఘ్నంగా సాగగ సంతసించి సాగిరి. శివధనస్సును చూడగా మిథిలకు మువ్వురు, కానల నడుమ రాతిగా పడిన అహల్యకు శ్రీరాముడి పాదమె సోకగా శాపము పోయి మారెను నాతిగా. శ్రీ సీతారామా కళ్యాణం కమనీయం కడుమోదం. కనురో కనురో కన్నుల పండుగగా. మిథిలకు చేరిన మువ్వురిని మోదంతో ఆహ్వానించే జనకుడు, శివధనస్సును చూడ కోరగ రాముడు. జనకుడు మదిలో మెదిలే ఆలోచనతో రాజులందరని పిలిచి ప్రకటించెను, శివధనస్సును సంధించిన వారికి నా పుత్రికనిచ్చెదనని. ప్రయత్నించిరి పలువురు రాజులు భంగపాటుతో తలలే వంచిరి సిగ్గుతో. విశ్వామిత్రుడి ఆనతో వెడలను శ్రీరాముడు పినాకంనే సంధించగా, జనులంతా అబ్బురమున కళ్ళింతలై చూచుచుండగా, అవలీలగా పినాకమును ఎత్తి శ్రీరాముడు నారి సంధించంగా. పెళ్ళుమని విరిగె విల్లు పిక్కటిల్లెను దిక్కులెల్ల, గుభిళ్ళమనే గుండెలు నృపులకు పులకించెను సీతమది. సంతసమున సభికులు హర్షధ్వానాలు చేయగా, జనకుడి మది ఉప్పొంగెను. అప్పుడు వచ్చెను పరశురాముడు, తన పూజ్యుడు శివుడి విల్లును విరిచెనని క్రోధంతో. ఎక్కు పెట్టమనే విష్ణువు విల్లును తెలుసుకొనగా రాముని శౌర్యం. శారంగమును అవలీలగా ఎక్కు పెట్టిన రాముడి చూచి, రాముడు హరి అని తలచి చేతులు జోడించే పరశురాముడు. ఎక్కు పెట్టిన బాణం ఎక్కడ సంధించాలి అని అడగిన శ్రీరాముడు, తన తపోఫలముపై ఎక్కు పెట్టమని గర్వం నశించిన పరశురాముడు. జనకుడు పంపిన పిలుపుతో కదిలి వచ్చే దశరథుడు సతులతో సపరివారంగా. మిథిల మారు మ్రోగెను మంగళవాయిద్యాలతో, జరిగెను వైభోగంగా సీతారామును కళ్యాణం. జరిగెను కళ్యాణం తనతో పాటు సోదరులకు. జనకుడి మరో పనయ ఊర్మిళతో లక్ష్మణుడికి, జనకుడి సోదరుడు కుశధ్వజుడి పుత్రికలు. మాండవితో మనతుడికి, శృతకీర్తితో శత్రుఘ్నుడికి. ఆనందమా